శాతవాహనుల ఆర్థిక పరిస్థితులు అనగానే ముందు వీళ్ళ రివర్స్ మనం చూడాలి. చూడండి, ఈ ఈ ఈ కొత్త పఠనం మనకు అవసరం. వీళ్ళ యొక్క రివర్స్ అంటే రివర్స్ టెండరింగ్ కాదు. రివర్స్ అని అంటే నదులు మీ అందరికీ తెలుసు. గోదావరి ఉంది వీళ్ళ రాజ్యంలో, వీళ్ళ రాజ్యంలో కృష్ణా ఉంది, దాని ఉపనదులు కృష్ణా ఉపనదులు, గోదావరి ఉపనదులు కృష్ణా ఉపనదులు రాజ్యంలో ఉన్నాయి, శాతవాహనుల రాజ్యంలో ఉన్నాయి. కాబట్టి గోదావరి నీళ్లను ఉపయోగించుకొని దాని కృష్ణా నీళ్లను ఉపయోగించుకొని వీళ్ళు వాటికి సమీపానే పట్టణాలు కట్టుకోవడం కానీ, వాటికి సమీపానే బౌద్ధ స్తూపాలు ఏర్పాటు చేయడం కానీ జరిగింది. దెన్ గోదావరి కృష్ణా నదుల పరంపర వల్లే వీళ్ళు పంటలకి విపరీతమైనటువంటి ప్రాధాన్యం రాజులు ఇచ్చారు. అనాది నుంచి ఈరోజు వరకు, ఈరోజు అంటే మారిందిలేండి, ప్రభుత్వానికి ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటంటే భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూ. ఇప్పుడంటే డిఫరెంట్ వచ్చి జిఎస్టీ అని అదని ఇదని నడ్డి విరుస్తున్నారు, మనం చూస్తున్నాం. అప్పుడు అలా కాదు. ప్రధానమైన వనరు ఏంటంటే కాలువల ద్వారా కృష్ణ, గోదావరి, ఇంకా మాట్లాడాలంటే వీళ్ళ రాజ్యంలో నర్మదా ఉంది. ఎందుకంటే వీళ్ళు అప్ టు వెస్ట్రన్ దక్కన్ వరకు వీళ్ళు వెళ్ళారు. వీళ్ళ రాజ్యంలో నర్మదా నది ఉంది. వీళ్ళ రాజ్యంలో గోదావరి, కృష్ణ, వీటి ఉపనదులు ఇవన్నీ కూడా వీళ్ళ రాజ్యంలో ఉండడం వల్ల వీళ్ళు ప్రధానంగా ఆ రోజుల్లోనే గోధుమలు, బార్లీ, నీటి మీద ఎక్కువగా ఆధారపడి పండే పంట వరి, అలానే చెరకు, అలానే కమర్షియల్ క్రాప్స్ వీళ్ళ కాలంలో బాగా జరిగింది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మొన్నటి దాకా కూడా అగ్రికల్చరే. శాతవాహనుల పీరియడ్లో కూడా ప్రజల ప్రధాన వృత్తి అంటే వాణిజ్యం పెట్టకండి, లేకపోతే సాఫ్ట్వేరో హార్డ్వేరో కాదు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అంటే అగ్రికల్చర్. అవర్ కల్చర్ బేస్డ్ అపాన్ అగ్రికల్చర్. మన కల్చర్ మొత్తం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. మన కల్చర్ మొత్తం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. అగ్రికల్చర్ లేకపోతే మనం లేము. ఎంత సాఫ్ట్వేర్ అయినా, ఎంత హార్డ్వేర్ అయినా, ఎంత బెంగళూరు అయినా, ఎంత ఏదైనా, మనం ముందు మన మూలాలు, మన జీవాలు, మన అమ్మ, మన గ్రామం, మన వ్యవసాయం, మన పంటలు. శాతవాహనులు వీటికి విరివిగా ప్రాధాన్యం ఇచ్చి కాలువలు ఇంప్రూవ్ చేసుకున్నారు, చెరువులు త్రవ్వించారు, వాటి ద్వారా పొలాలకి నీళ్లను మళ్లించారు. కాబట్టి శాతవాహనుల కాలంలో ప్రధానంగా చెరువుల ద్వారా, కాలువల ద్వారా వ్యవసాయం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి.